హాయ్ అండి, వెల్కమ్ టు శైలజారెడ్డి కిచెన్. ఈరోజు సున్నుండలు చేస్తున్నానండి. ఇంకా ఆడవాళ్ళకి నడుము నొప్పి అలాంటి వాటికంటే కూడా చాలా మంచిది. అందుకని అమ్మాయిలకి మెచ్యూరిటీ అయినప్పుడు ఈ నెయ్యి సున్నుండలు ఎక్కువగా ఇస్తుంటారు. ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇవి రౌండ్ పొట్టున్న ఉద్దులే తీసుకోవాలి. తీసుకుంటే చాలా మంచిది. మామూలు ఉద్దులు కూడా చేసుకోవచ్చు, కానీ పొట్టున్న ఉద్దులు తీసుకుంటే చాలా మంచిదండి చేసుకుంటే. ఇవి వాటర్లో 2-3 సార్లు క్లీన్గా కడుక్కోవాలి. నేనైతే వాటర్లో ఒక 2-3 సార్లు కడిగేసుకుంటున్నాను. దుమ్ము ధూళి ఉంటుంది కదండి వాటిపైన అంతా, అదంతా క్లీన్గా కూడా పోతుంది కడుక్కున్నామంటే. కడుక్కుని బాగా వడేసేసి ఎండబెట్టుకోవాలి. ఇలా కడుక్కుంటున్నాను నేనైతే. ఎంత దుమ్ము ఉంటుందో చూడండి, కడిగితే వాటర్లో తెలుస్తుంది మనకు ఇవన్నీ. ఇలా క్లీన్గా కలబెట్టుకొని కడుక్కోవాలి. నేను ఒక 2-3 సార్లు కడుక్కున్నాను. చూడండి ఎంత దుమ్ము పోతుందో, అదంతా కూడా వెళ్ళిపోవాలి. అలా కడుక్కోవాలి వాటర్లో 2-3 సార్లు. ఇలా కడుక్కున్న తర్వాత ఒక హోల్స్ ఉన్న బౌల్లోకి వడేసుకోవాలి ఈ ఉద్దుల్ని. అప్పుడు నీళ్ళన్నీ కూడా వడిగిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెలోకి వడేసుకుంటున్నాను. వడేసిన తర్వాత వాటర్ అంతా వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ మనము క్లాత్లోకి, క్లీన్గా ఉన్న క్లాత్లోకి కట్టుకున్నామంటే ఇంకో వాటర్ అన్నీ కూడా బాగా పీల్చేసుకుంటుంది. ఆ తర్వాత ఎండలో పెట్టుకుంటే ఒక అర్ధగంటకంతా ఎండిపోతుందండి, బాగా ఆరిపోతుంది. ఇప్పుడైతే ఎండాకాలం కదా, ఇంకా చూడండి ఇలా కట్టి పెట్టేస్తామంటే ఒక 10 నిమిషాలు. ఆ తర్వాత ఎండలో పెట్టుకుంటే బాగా ఎండిపోతుంది. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఎండిపోయాయో, బాగా ఆరిపోయాయి. ఇలా ఆరిన ఉద్దుల్ని ఒక ప్లేట్లోకి వేసుకొని, మనం గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ వేసుకొని, మనం 2 కప్పులు వేసుకొని వేయించుకోవాలి. దోరగా స్విమ్లోనే వేయించుకోవాలి, ఎక్కువ మంట పైన వేయించుకోకూడదు. చూడండి ఇలా బాగా ఎండిపోయాయి విద్దులు కూడా. ఇలా బాగా ఎండిపోయిన తర్వాత స్టవ్ పైన బాణలి పెట్టుకొని ఒక 2 కప్పులు వేసుకొని వేయించుకోవాలి. మీడియం మంట పైన వేయించుకుంటే దోరగా వేగాలండి. లోపలంతా కూడా దోరగా అవ్వాలి, బ్రౌన్ కలర్ రావాలి. ఇలా వేయించుకుంటూ ఉంటే మనం కొన్ని కొట్టు చూసుకున్నామంటే లోపల తెల్లగా ఉంటే పప్పు, అప్పుడు వేగనట్లు. బ్రౌన్ కలర్ రావాలి పప్పు లోపల కూడా. చూడండి ఇప్పుడు ఇలా నేను ఒక 4 తీసుకుని కొట్టుకుంటున్నాను. ఒక రాయి తీసుకుని బండ పైన ఇలా కొట్టుకుంటే తెలుస్తుంది మనకు, తెల్లగా ఉంటే ఏగలేదని. మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్, లోపల బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు సిమ్లోనే ఇలా వేయించుకుంటూ ఉంటే మళ్ళీ ఒకసారి కొట్టి తీసుకున్నామంటే ఉద్దుల్ని ఇలా కొట్టి చూసుకోవాలండి. చూడండి ఇప్పుడు దెబ్బలు చేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్ వచ్చింది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఆరబెట్టుకోవాలి ప్లేట్లో వేసుకొని. ఇలా తెల్లగా ఉండకూడదు, బ్రౌన్ కలర్ రావాలి పప్పు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ప్లేట్లో వేసుకుంటున్నాను ఈ ఉద్దుల్ని. ఇదే విధంగా అన్ని ఉద్దులు వేయించుకుని ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకుంటున్నాను. పప్పు పౌడర్ చేసుకోవాలి. మరీ నున్నగా కాకూడదు, మరీ రఫ్గా కూడా కాకూడదు, రవ్వలాగా ఉండకూడదు. అలా ఉంటే పిండి ఉండలకి బాగుంటుంది. చూడండి ఇలా మిక్సీకి పట్టుకొని జల్లెడ పట్టుకోవాలి. మీడియం దానితో జల్లెడ పట్టుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ అయిన తర్వాత జల్లెడ పట్టుకొని మొత్తం ఉద్దులన్నీ కూడా మిక్సీ పట్టుకొని జల్లెడ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా అంతా జల్లెడ పట్టుకున్న తర్వాత చూడండి పౌడరు ఇలా రఫ్గా ఉండకూడదు, మరి నున్నగా కూడా ఉండకూడదు. ఇలా అంతా పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని మనం ఒక బాక్స్లోకి కొద్దిగా స్టాక్ పెట్టుకోవాలండి. మనకు కావాల్సినప్పుడు ఉండలు చుట్టుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు సున్నుండలు చేసుకోవచ్చు. ఎక్కువ చేసి పెట్టేసుకున్నామంటే. ఇప్పుడు నేను ఎంత కావాలో ఒక 2-3 కప్పులు మాత్రం ప్లేట్లో పెట్టుకుంటున్నాను. అంతా బాక్స్లోకి వేసుకుంటున్నాను డబ్బాలోకి. ఇప్పుడు షుగర్ 1 కప్పు మిక్సీకి వేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకోవాలి.
ఇది కూడా నున్నగా కాకూడదు. షుగర్ పౌడర్ని ఇలా నున్నగా, మరీ నున్నగా కాకుండా రఫ్గా పట్టుకొని ఈ ఉద్ది పొడిలోకి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా రఫ్గా పట్టుకోవాలి, షుగర్ని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉద్ది పిండిలోకి మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా మనకు స్వీట్ ఎంత కావాలంటే అంత కలుపుకోవచ్చు అండి, చూసుకొని వేసుకోవచ్చు స్వీటు షుగర్ పొడిని. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెయ్యి వేడి చేసుకొని ఒక కప్పు తీసుకోవాలి. వేడి నెయ్యి అయితేనే బాగుంటుంది, బాగా మిక్స్ అవుతుంది. ఈ నెయ్యిని ఈ పిండిలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉండలు చుట్టుకుంటే సున్నుండలు రెడీ అయిపోతుంది. మనకి ఎంత కావాలో అంత కావాల్సినంత వేసుకొని చేసుకోవచ్చండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత పిండి బాగా కలుపుకొని ఉండలు చుట్టుకుంటే సున్నుండలు రెడీ అయిపోతుందండి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత ఉండలు ఇలా చుట్టుకోవాలి. అంతే, సున్నుండలు రెడీ. ఎంతో టేస్టీగా ఉండే సున్నుండలు ఇలా చేసుకోవచ్చండి. ఇది మీరు పిండి చేసుకోవడం ఒకటి మాత్రమే కొద్దిగా లేట్ అవుతుంది. మిగతా ఎప్పుడు మనకు కావాల్సినప్పుడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా పిండి తీసుకొని ఇలా ఉండ చుట్టుకోవచ్చు. ఇవి తింటే చాలా హెల్తీ అండి. రోజుకొకటి తింటే కూడా చాలా అండి. ఇవి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తం కూడా కలుపుకొని నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు అండి, ఉండలు చుట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. చూడండి, చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా మంచిదండి ఇవి తింటే. థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు.